సారీ కేదార్. ఇలానే ఉండాలి. ఏంటి కేదార్ గారు, రాత్రి జరిగిన దానికి ఫుల్ డల్ మూడ్ లో ఉంటారనుకుంటే ఇంత హ్యాపీగా ఉన్నారు? నిన్న నాన్న మౌనానికి బాధేసింది, కానీ ఆయన స్థానంలో ఉండి ఆలోచిస్తే ఇప్పుడు నాన్న మౌనంగా ఉండడం కంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని అర్థమైంది. అందుకే యువరాజులా నేను కూడా ఆయనకి మరో సమస్య కాకూడదు అనుకుంటున్నా. మావయ్య గారు నిన్ను కొడుకుగా ఒప్పుకోకపోవడానికి కారణం పరిస్థితులు కేదార్. అవి మారితే మారిన మావయ్య గారి మనసుని, ఆ మనసులో నీ మీదున్న ప్రేమ బయటపడుతుంది. ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను దాత్రి. మావయ్య గారు నిన్ను కొడుకుగా ఒప్పుకునే రోజు చాలా దగ్గరలోనే ఉంది కేదార్. అది మాత్రం నాకు అర్థమవుతుంది. వజ్రపాటి సుధాకర్ గారి పెద్ద కొడుకు వజ్రపాటి కేదార్ అవ్వడానికి దగ్గరలో ఉన్నావు.